నమస్తే. సెప్టెంబర్ 3 భాద్రపద మాస బుధవారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 1:26 వరకు తదుపరి ద్వాదశి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:32 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 11:35 నుండి 12:24 మధ్య కలదు. పరివర్తన ఏకాదశి పర్వదినం. బుధవారం పూర్వాషాఢ నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము. ఉత్తరాషాఢ వజ్రయోగం కలహం కనుక రాత్రి 9:30లో ప్రయాణాలు అనుకూలం. పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం చేస్తారు. కానీ శ్రాద్ధ దినములు మరియు పితృపక్షంలో తగిన విధముగా పితృదేవతలను సంతృప్తిపరచకపోతే వారికి తప్పకుండా అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పితృదేవతా కార్యక్రమాలు విడిచిపెట్టకూడదని గురువచనము. ఏకాదశి రోజు తలకు నూనె రాసుకొని తలస్నానం చేయరాదు. నూనె రాసుకోకుండా తలస్నానం చేయడం మంచిది. ఈ పూట ఆవు నేతితో వెలిగించే దీపం 1,00,000 యజ్ఞములకు సమానం. ఏకాదశి రోజు విష్ణు అంశతో వెలిసిన ఏదో ఒక దేవాలయములో ప్రదక్షిణలు చేయాలి. గుమ్మడికాయ దానం వలన జీవితంలో అన్నముకు లోటుండదు. ఏకాదశి రోజు గురువుల చుట్టూ చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమవుతుంది. విష్ణు సహస్ర పారాయణం, విష్ణు కథలు వినాలి. అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు తులసి నీళ్ళలో వేసుకొని స్నానం చేసి తులసిమాల శ్రీమన్నారాయణకు సమర్పిస్తే దరిద్రం దరిచేరదు. జై శ్రీరామ్.